రైట్. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్న ప్రముఖులు ఇందులో రాజకీయంలోనే వాళ్ళ గురించి అడుగుతాను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి, అడగండి. అంటే ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. 2019లో ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో కుప్పంలో ఆయన పరిస్థితి అండి. దీని గురించి నేను విన్నానండి. నా ఫ్రెండ్ శర్మ గారు అన్నారు, రాఘవేంద్ర నేను సోషల్ మీడియాలో చూసాను, ఆయన పేరు ఏదో చెప్పారు, గుర్తులేదు. పలానా వ్యక్తి చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రావని చెప్పి అంటున్నారా, ఇట్లా ఆయన గెలవడం కాదు ఓడిపోతున్నారు, అంత మెజారిటీ అంత ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు, ఇంత ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని చెప్పి అంటున్నారు, నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు అన్నమాట. నేనన్నాను, ఆయన ఓడిపోతున్నారని చెప్పారంటే ఆయనకి ఆ విషయంలో అంత కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు. ఆయన నమ్మిన సిద్ధాంతంలో ఆయన క్యాల్కులేషన్ ప్రకారము వారికి ఆ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు కాబట్టి పబ్లిక్ అనౌన్స్ చేశారు. ఎవరు కూడా తమ చెడ్డ పేరు తెచ్చుకోవాలని చెప్పి అనుకోరు కదా. మరి మనది ఏంది అన్నాడు. ఒరే, నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు చూస్తున్నావు, నేను చేసే ప్రతి పని నువ్వు మానిటరింగ్ చేస్తున్నావు, అలాగే దాంట్లో కావాల్సిన క్యాల్కులేషన్ డేటా కానీ ఇవన్నీ కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మనం ఎంత హోంవర్క్ చేస్తామో తెలుసు. ఉదయం 4 గంటలు మొదలు పెడితే ఒక్కోసారి రాత్రి 11, 12 కూడా అవుతుంది. కొన్ని రోజులు నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. టైం తక్కువ ఉంటుంది, డేటా కలెక్షన్ కానీ ఏదైనా క్యాల్కులేషన్ కానీ రకరకాల నోట్స్ చేయటం కానీ. ఇంత చేసిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ వేసామంటే అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా అని చెప్పి అడగను. నేను మరలా అన్నాను, ఒక పండితుడిగా మారాలి అంటే ఫస్ట్ నిన్ను ఇంకోటి నమ్మాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకా సమాజానికి ఏం గైడెన్స్ ఇస్తావు, వారికి ఎలాంటి అడ్వైజ్ ఇస్తావు? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రపంచం మొత్తం ఏకమైన ఎంతమంది ఉద్దండులు, పండిత ఉద్దండులు వారి ప్రిడిక్షన్స్ ఏ రకంగా ఇచ్చినా సరే, అది రైట్ అయినా రాంగ్ అయినా మాకు సంబంధం లేదు. మన ఒపీనియన్ ఏంటంటే, ఆచార్య రాఘవేంద్ర ప్రిడిక్షన్ ఏంటంటే 100కి 100 రూపాయలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు. అక్కడ మెజారిటీ 30,000 తగ్గదు. ఓకే, 5,000 10,000 గురించి నేను 30,000 తగ్గదు. ఇంకా చెప్పాలంటే పోయినసారి కానీ ఇంకా పెరిగిద్దని చెప్పి అనుకోవచ్చు. ఇంకా తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ గతంతో పోలిస్తే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ మాత్రం ఈసారి పెరగబోతుందని చెప్పవచ్చు. ఓకే, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఇందులోనే తెలుగుదేశం పార్టీ నుంచే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఆయన గతంలో కూడా పోటీ చేశారు, అప్పుడు ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది లోకేష్ గారికి? ఎవరు ఊహించిన ఫలితాలు మంగళగిరి నుంచి రాబోతున్నాయండి. అక్కడ గెలిపోవటం గురించి మాట్లాడితే అది పెద్ద బూత్ అవుతుందండి. ఓకే, బూతులు పండితులు మాట్లాడకూడదు. ఓకే, అక్కడ మెజారిటీ గురించి మాట్లాడాలండి. నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు మీ చేత నేను క్యాలిక్యులేషన్ చేయించాను. ఒక సాధారణ వ్యక్తి చేత నేను పండితుడిగా ప్రిడిక్షన్ చేయడం కాదండి. ఒక కామన్ మెన్ జ్యోతిష్యం గురించి లేక అకల్ట్ సబ్జెక్ట్స్ గురించి ఇటువంటి అవగాహన లేనటువంటి మీ చేత నేను క్యాలిక్యులేట్ చేయించాను. ఆ క్యాలిక్యులేషన్లో వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అండి? ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి ఫైనల్గా రిజల్ట్ వచ్చింది చెప్పండి. దాదాపు 40,000 అన్నారు. 40,000 పైచిలకు. వరుస సినారియో -+5,000 ఉండొచ్చేమో. ఓకే, ఆ రిజల్ట్ తగ్గకుండా రిజల్ట్ రాబోతుంది. ఆ క్యాలిక్యులేషన్ ఎవరు చేశారండి? సిద్ధాంత్ రాఘవేంద్ర చేయలేదు, మీరు చేశారు. అవును, నేనే చేశాను. మన్నించాలి, మీరు మీ పేరు శ్యామ్ గారు చేశారు. సువర్ణ ఛానల్లో పనిచేస్తున్నటువంటి శ్యామ్ గారు క్యాలిక్యులేషన్ చేశారు. శ్యామ్ గారు క్యాలిక్యులేషన్ చేసి మంగళగిరిలో లోకేష్ గారికి 40,000 మెజారిటీ వస్తుంది క్యాలిక్యులేషన్ చేశారు. సరే, ఎర్రర్ రేటు 0.001% ఏదైనా ఉంది అని అనుకుంటే ఒక 5,000 -+ అనుకోండి. అక్కడ మాట్లాడాల్సింది మెజారిటీ గురించి, ఓకే, గెలిపోవటం గురించి కాదు. అంటే ఇక్కడ లోకేష్ గారికి గతానికి ఇప్పటికే మారింది అని చెప్పని అనుకోవచ్చు అండి. ఇక్కడ అంటే ఒకటేనండి, కొన్ని అస్ట్రాలజికల్ సీక్రెట్స్ మేము రివీల్ చేయకూడదు, కానీ మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం నేను చెప్తాను. ఎప్పుడైనా సరే జాతకంలో గెలిపోవటంని డిసైడ్ చేసేది కేతు అండి. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదండి అసలు. ఈ కేతువు సూర్య భగవానుడికి సపోర్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ చేయబడిన జాతకం ఏ వ్యక్తిదైతే ఉంటుందో ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకుపోతుందండి. ఆ కేతు సూర్య భగవానుడికి సపోర్ట్ చేయకుండా శని భగవానుడి వైపు కనుక ఆకర్షింపబడినట్లయితే ఆ వ్యక్తి ఓడిపోవడం జరుగుతుంది. దాంతోపాటు చాలా అవమానకరమైన పరిస్థితులకు ఎదుర్కోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అదండి. ఈసారి అలాంటి పరిస్థితులు ఒక నాయకుడికి రాబోతున్నాయి అంటే అది మీరు గమనిస్తారు. ఓకే, అదండి. ఆ వ్యక్తి పేరు నేను మరలా డిస్కస్ చేద్దాం.